ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్లో కాంగ్రెస్ కీలక సమావేశం ముగిసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ ని ఆహ్వానించే తేదీతో పాటు సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణకు సోనియాను ఆహ్వానించే తేదీపై డిస్కస్ చేసినట్లు సమాచారం. ఏఐసీసీ ముఖ్య నేతలతో రేవంత్, బట్టి భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి విధంగా బట్టి విక్రమార్కతో రాహుల్ గాంధీ ఖర్గే సమావేశం ముగిసింది. చాలా రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ కొత్త అధ్యక్ష ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈరోజు జరిగిన చర్చల్లో దాదాపుగా కొత్త అధ్యక్షుని ఎంపిక పూర్తయినట్టుగా తెలుస్తుంది. సమావేశం ముగిసింది. ఇప్పుడే ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బయటకు వచ్చారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఎవరైపు మొగ్గు చూపారనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. దాదాపుగా ఒక బీసీ నాయకుడిని ఈసారి పీసీసీ కొత్త చీఫ్గా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారిలో బీసీలలో ప్రధానంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధుయాష్ గౌడ్ ఇద్దరు పీసీసీ అధ్యక్ష రేసులో చాలా రోజులుగా పోటీ పడుతున్నారు. ఇద్దరు సీనియర్ నాయకులే. మాజీ ఎంపీగా మధుయాష్ గౌడ్ ఇటు అధిష్టానానికి, అదేవిధంగా పార్టీ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన నాయకుడిగా మధుయాష్ గౌడ్ తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని, పార్టీ నేతలు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన పార్టీ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ నుంచి కూడా ఆర్గనైజేషన్ నుంచి పార్టీలో పనిచేశారు. ఈ ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కొత్త పీసీ చీఫ్గా అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఈరోజు జరిగిన సమావేశంలో ఖర్గే పార్టీలో ఉన్న ముగ్గురు నేతలు అంటే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురి అభిప్రాయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మెజారిటీ అభిప్రాయం మహేష్ కుమార్ గౌడ్ వైపు చూపినట్టుగా ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. గతంలో పార్టీకి సంబంధించిన మంత్రులు, సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీలో ఖర్గేతో భేటీ సందర్భంగా కూడా ఒక్కొక్కరు అభిప్రాయం చెప్పినట్టుగా గతంలో ఖర్గే వారి అభిప్రాయం తీసుకున్నారు. ఫైనల్గా పార్టీలో సీనియర్గా ఉన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగ్గురి అభిప్రాయం ప్రస్తుతానికి రాహుల్ గాంధీ, అదేవిధంగా ఖర్గే ఈ ఎవరెవరు పీసీసీ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది, ఎవరైతే పార్టీని లీడ్ చేయగలుగుతారు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే నాయకుడు ఎవరు అనే అంశాన్ని ఈరోజు జరిగిన చర్చల్లో వారి అభిప్రాయం తీసుకున్నట్టుగా ప్రస్తుతానికి చర్చ సాగుతూ వస్తుంది. అయితే గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్గా గతంలో కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పుడు డిఎస్ పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన కొనసాగారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బీసీని పీసీసీ ప్రెసిడెంట్గా అప్పుడు నియమించింది. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్తో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అది బీజేపీ క్యాచ్ చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నాయకులంతా కూడా ఈసారి పీసీసీ ప్రెసిడెంట్ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నాయకులకు ఇస్తే తెలంగాణలో ఆ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోవడం, అదే అధిష్టానం చర్చించినట్టుగా కూడా ప్రస్తుతానికి చర్చ సాగుతూ వస్తుంది. అయితే ఈరోజు జరిగిన చర్చల్లో అంశం చర్చకు వచ్చిందా లేదా అనే అంశంపై ఇంకా పార్టీ నేతలు ఎవరు స్పందించలేదు. కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా బీజేపీ బలపడకుండా తెలంగాణ చూడాలంటే ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నాయకులను పీసీసీ ప్రెసిడెంట్గా చేయగలిగితే బాగుంటుందనే ఒక అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా ప్రస్తుతం నేతలు చెప్తున్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల విషయానికి వస్తే అడ్లూరి లక్ష్మణ్ ఇప్పుడు ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఏఐసీసీలో ఆయన మెంబర్గా ఉన్న ప్రస్తుతానికి ఏఐసీసీ సెక్రటరీగా ఆయన ప్రస్తుతానికి పార్టీలో జాతీయ స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరి విషయంలో పార్టీ వారిపైన చర్చిస్తుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక బీసీ ఎస్సీ ఇద్దరు కాకుండా ఎస్టీని పీసీసీ ప్రెసిడెంట్గా చేయగలిగితే మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతానికి మహబాద్ ఎంపీగా ఉన్న బలరాం నాయక్ని పీసీసీ ప్రెసిడెంట్గా చేస్తారనే ఒక చర్చ కూడా ఉంది. కానీ ఈరోజు ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ నాయకుల వైపే
ఏఐసిసి మొగ్గు చూపినట్టుగా తెలుసు. ఎందుకంటే 10 ఏళ్లలో గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు బీసీ నాయకుని పీసీసీ ప్రెసిడెంట్గా పార్టీ ఎంపిక చేసింది. కాబట్టి ఈసారి కూడా బీసీ నేతకే కొత్త పీసీసీ పదవి అప్పజెప్పే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి ఢిల్లీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. సమావేశం ముగిసింది. సమావేశం తర్వాత పార్టీ కీలక ప్రకటన చేసే రేపు ఉదయంలో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. శ్రవంతి.